ఆత్మకర్మ ఒక్కటే కర్మ అని, తక్కినదంతా అకర్మ అని యోగిరాజులు అంటూ ఉండేవారు. అయితే జీవిక కోసము ఏదో ఒక కర్మ చెయ్యవలసి వస్తుంది. అందువల్ల కర్మను పూర్తిగా విడవడం అన్నది ఎప్పుడూ సాధ్యం కాదు. కామినీ కాంచనాలను విడవమని వారు ఎన్నడూ ఉపదేశించలేదు. తాము కూడా అలా చెయ్యలేదు. పైగా గృహస్థు అయిన వాడికి అర్థము పరమార్థము కూడా కావాలి. రెంటిలో దేన్ని అగౌరపరచకూడదు. సంసారం మీద విరక్తులయ్యి ఇల్లు విడిచిపోయే వాళ్ళు దుర్బలులు. అందరితోనూ కలిసి ఉండండి. వారి మీద ఆసక్తి నిలిచిపోని విధంగా పనిచేయండి. ఆసక్తే ఆటంకం. ఆసక్తి లేకపోతే మరేది ఆటంకం కలిగించదు. ఆసక్తి కోరిక వల్ల ఉత్పన్నమవుతుంది. కోరిక చెంచల మనస్సు వల్ల పుడుతుంది. మనస్సు ప్రాణం వల్లే కలుగుతుంది. కానీ స్థిర ప్రాణంలో అలలేవి పుట్టవు. అంటే మనస్సు, కోరిక, ఆసక్తి ఏవి ఉండవు. అయినప్పటికీ అప్పుడు కూడా కామినీ కాంచనాలుంటాయి. కానీ వాటి మీద కోరిక, ఆసక్తి కలక్కపోవడం వల్ల అవి ఆటంకాలేవి కలిగించవు. దీని తాత్పర్యమేమిటంటే కోరికకు అతీతంగా అంటే నిష్కామంగా ఉండాలన్నమాట. అప్పుడు ఇచ్ఛాహీనత, ఆసక్తి శూన్యతలు అనే స్థితి కలుగుతుంది. ఆ తరువాత కామినీ కాంచనాలు ఏ బాధ కలిగించవు. ఈ విషయాన్ని నొక్కి చెబుతూ వారు ఖేచరీ కర్నేసే ఇంద్రియ దమన్ హోతా హై అని అంటూ ఉండేవారు. స్త్రీ పురుషుడికి బాధ అంటే ఆటంకం కలిగించేది ఎన్నడూ కాదు అని వారు చెబుతూ ఉండేవారు. స్త్రీ కనుక పురుషుడికి బాధాస్వరూపమైనట్లయితే పురుషుడు కూడా స్త్రీకి బాధాస్వరూపుడు కావడానికి బాధ్యుడు కావాలి. స్త్రీ పురుషులిద్దరూ ఈశ్వరుడు సృష్టించిన వారే. ఈశ్వర సృష్టిని నడిపించడానికి ఇద్దరి అవసరమూ ఉంది. ఆత్మసాధన చెయ్యడానికి ఇద్దరికీ అధికారం ఉంది. పైగా ఎవరూ ఎవరికి బాధాస్వరూపులు కారు. శ్రీకృష్ణ భగవానుడి మాటలు శ్రద్ధగా వినండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. అంటే ఓ పార్థుడా, ఎవరైనా పాపయోనిలో జన్మించిన వారు మాత్రమే కాక స్త్రీ, వైశ్యుడు, శూద్రుడు అందరూ నా ఆశ్రయం పొందిన మీదట పరమగతి పొందుతారు. అన్నం, బట్ట, మందులు మొదలైన వాటన్నింటి కోసం డబ్బు అవసరం. ఇతరుల పోషణ మీద ఆధారపడకుండా తనకు తాను డబ్బు సంపాదించుకొని దాంతో జీవితం గడుపుకోవడం అవసరం. కానీ ఏదో ఒక విధంగా డబ్బు పురుగు కావడం అంటే ధనానికి దాసుడు కావడం తగినది కాదు. ఎక్కువ డబ్బు సంపాదించడమే పురుషార్థం అనుకుంటారు మీరు. అది కాదు. తేజస్వితతో ఆత్మ సాధన చేసినట్లయితే అది నిజమైన పురుషార్థమవుతుంది. ఎప్పుడూ మీరు డబ్బు సంపాదన మీదే నిలిపి ఉంచే మనస్సును కొద్దిగా ఈశ్వర సాధన మీద ఉంచగలిగితే మంచిది. ఆ ప్రయత్నం అందరూ చెయ్యాలి. ఈశ్వర సాధనకు సమయం చిక్కడం లేదంటూ ఉంటారు మీరు. ఇది సరికాదు. కాస్త వ్యవధి చేసుకొని ఆత్మసాధన తప్పకుండా అందరూ చెయ్యాలి. ఈ సందర్భంలో ఒక సాధకుడు ఇలా చెప్పాడు. జబ్ తక్ రహేగి జిందగీ పుర్సత్ నా మిలేగి కామ్ సే కుచ్ సమయ్ ఐసా నికాలో లగన్ లగాలో రామ్ సే. అంటే జీవితం ఉన్నంత కాలం పనిలో తీరిక చిక్కదు. కాస్త తీరిక చిక్కించుకొని రాముణ్ణి ధ్యానించండి. ఆత్మారాముడితో యోగసూత్రం ఏర్పరచుకోండి. కూటస్థంలో దాన్ని పట్టి ఉంచండి. వర్తమాన చంచల మనస్సు ద్వారా ఆసక్తిని పూర్తిగా విడవడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు మనస్సు కూడా చంచలంగానే ఉంటుంది. మనస్సు చంచలంగా ఉన్నంత వరకు ఆసక్తి కూడా ఉంటూనే ఉంటుంది. కామం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆకలి, దాహం, నిద్ర, సోమరితనం, దర్శనం, శ్రవణం, ఘ్రాణం, చింత, భావన, ఆసక్తి, ప్రేమ, అహంభావం, దేహబోధ మాదిరిగా ఎన్ని రకాల శారీరక, మానసిక వృత్తులు అంటే ఆలోచనా తరంగాలు, ధర్మాలు ఉంటాయో వాటన్నింటినీ పుట్టించేది చంచల ప్రాణమే.
దీని తాత్పర్యమేమిటంటే జీవితావస్థలో ఉండే లక్షణాలన్నీ ప్రాణం తాలూకు చంచలావస్థలోనే పుట్టుకొస్తాయి. మనిషి పుట్టడంతోనే ప్రాణం చంచలమవుతుంది. శ్వాస ప్రశ్వాసల గతి ఆరంభమవుతుంది. ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు శ్వాస ప్రశ్వాసల గతి సాగుతూనే ఉంటుంది. జీవుడు జీవిస్తూ ఉంటాడు. అందుచేత ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు, అంటే శ్వాస ప్రశ్వాసలు ఆడుతున్నంత వరకు పైన చెప్పిన అన్ని రకాల శారీరక మానసిక వృత్తులు ధర్మాలు కూడా ఉంటూ ఉంటాయి. మీరు ఎంత మట్టుకు ప్రాణాయామం చేస్తారో అంత మట్టుకే ప్రాణం స్థిరత్వ సాధనలో ప్రగతి సాధిస్తుంది. అది ఎంత మట్టుకు స్థిరత్వ సాధనలో ప్రగతి సాధిస్తుందో అంత మట్టుకే వృత్తులు ధర్మాలు తగ్గిపోతాయి. ఈ ప్రకారంగా ప్రాణం పూర్తిగా స్థిరమైనప్పుడు, అంటే స్పందన రహితమైనప్పుడు వృత్తులు అంటే ఆలోచన తరంగాలు అన్నీ పోతాయి. ఎందుకంటే స్థిర ప్రాణంలో ఏ వృత్తి లేదా దేహబోధ ఉండదు. భూతశుద్ధి అన్నదానికి అదే అర్థం. చంచలత సమాప్తమైన మీదట పాంచభౌతికమైన ఈ దేహం అప్పుడే శుద్ధమవుతుంది. అందువల్ల మృతి సంభవించదు. అదే వాస్తవమైన ఉపవాసం. దానికి దగ్గర అని అర్థం. భోజనం మానేయడం నిజమైన ఉపవాసం కాదు. పైగా అదే పురోహితుడు. ఎలాగంటే దేహరూపమైన పురంలో ప్రాణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అది స్థిరమైన మీదటే జీవుడికి యథార్థమైన హితం జరుగుతుంది. ఇందుకే దాన్ని జీవుడికి హితం కలిగించే పురోహితుడు అని చెప్పారు. ప్రాణానికి రెండు పక్కల రెండు అంచులుంటాయి. ఒకటి చంచలమైనది, మరొకటి స్థిరమైనది. ఒక పక్క పెరుగుతూ ఉంటే రెండో పక్క తరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక భక్తుడు అడిగాడు, చంచలమైన ఈ మనస్సు ఏ ఉపాయం చేత పూర్తిగా సరైన తీరులో ఉండగలుగుతుంది? మనస్సుకు అస్తిత్వం లేనప్పుడు అని జవాబిచ్చారు యోగిరాజులు.